దర్శన్ బాబు ఎంతో కష్టపడి మా అమ్మి బాగుండాలని డాక్టర్ గారికి చూపిస్తే ఇదా నువ్వు చేసేది? అమ్మికి వైద్యం చేసటానికి ఆ డాక్టర్ బాబు రావట్లేదెందుకని ఆ అబ్బికి ఒంట్లో బాగోలేదేమో అనుకున్నా. కారణం ఇదా? చూసారా వదిన గారు, ఈ శరణ్య ఏం చేసుండాదో? అయ్యో పెద్దమ్మా, నాకేం తెలీదు. అక్కకి వైద్యం చేయొద్దని నేనెందుకు చెప్తాను? ఆ లెటర్లో ఉన్నది అంతా అబద్ధం పెద్దమ్మా. చాలా ఆపు. డాక్టర్ తానే స్వయంగా లెటర్ రాసి పంపించాడు అంటే నీకు అర్థం కావట్లేదా? అక్క, శరణ్యకి అనన్య మీద కోపం ఎందుకుంటుందక్క? ఆ ఉత్తరంలో ఏదో ఉందని శరణ్యని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. లేదా ఆనంద, శరణ్యలో అనన్య మీద ద్వేషం ఉంది. అందుకే ఇంట్లో అవకాశం వచ్చినప్పుడల్లా అనన్యని తను ఏదోలా బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆ విశాల్ తన బాధను చెప్పుకుంటూ ఈ లెటర్ని రాశాడు అంటే ఇంకా శరణ్య గురించి ఏమనుకోవాలా ఆనందా? ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందక్క. లెటర్ ఖచ్చితంగా వేరే ఎవరో రాసుంటారు. ఎవరో రాయాల్సిన కర్మ ఎవరికుంటుంది ఆనందా? శరణ్య అమాయకంగా కనిపించినంత మాత్రాన అనన్య విషయంలో ఇలా చేయదని ఎలా అనుకుంటాం? అత్తయ్య గారు, నేను నిజం చెప్తున్నాను. నేనే తప్పు చేయలేదండి. ఏవండి, మీరైనా చెప్పండి. అక్క విషయంలో నేనెప్పుడు బాధ్యతగానే వ్యవహరించాను, కానీ తను నేనాడు నేను బాధ పెట్టలేదండి. పెద్దమ్మా, నాకెందుకో ఈ విషయంలో శరణ్యని అనుమానించడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అయినా విశాల్ ఇలా లెటర్ రాసి పంపించాడంటే నమ్మేలా లేదు. ఎందుకంటే